సార్ స్టూడెంట్ వీసా వెళ్ళడం బెటరా లేదంటే వర్క్ వీసా వెళ్ళడం బెటరా? మీ సలహా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ వీసా అనేది వేరే కేటగిరీ, వర్క్ వీసా అనేది వేరే కేటగిరీ. వర్క్ వీసా అన్నప్పుడు మీరు కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, స్టూడెంట్ వీసా చేసే ఏ కన్సల్టెన్సీ అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా వాళ్ళకి లైసెన్స్ అనేవి ఏమక్కర్లేదు. అదే వర్క్ వీసా చేయాలి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా లైసెన్స్ పొందితేనే వాళ్ళు వర్క్ పర్మిట్ అనేది చేయగలుగుతారు. అది లేనప్పుడు 95% వరకు మోసాలే జరుగుతాయి. వర్క్ పర్మిట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సర్టిఫికేషన్ ఉంటే వాళ్ళు జెన్యున్ గా చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఇస్ లక్సంబర్గ్. లక్సంబర్గ్ కి డిమాండ్ ఎంత ఉంది అని అంటే, ప్రతి కన్సల్టెన్సీ వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు లేదా కనీసం 1 లక్ష తీసుకున్నారు. వీసా వచ్చిన వాళ్ళు కనీసం ఒక్కరినన్నా చూసారు. స్టూడెంట్ వీసాగా వెళ్తే మీకు ఒక 3 నుంచి 4 నెలలు మాక్సిమం 5 నెలల్లో ఒక స్టూడెంట్ వీసా ఉండడానికి ఒక ప్రాపర్ గా ఇది ఉంటుంది. మీరు అక్కడ కొంచెం లోకల్ గా డిగ్రీ ఉంటే రేపు పొద్దున ప్రొఫెషనల్ జాబ్ చేసుకోవడానికైనా మీకు ఉపయోగపడుతుంది. సో నేను ఇచ్చే సలహా అనేది ఇది. ఇండియన్ గవర్నమెంట్ భారతదేశం చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారంగా చెప్తున్నా. సో ఇందులో మోసపోయే విషయం అనేది ఏది ఉండదు. డబ్బులు పోగొట్టి ఇబ్బందులు పడతారా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. వర్క్ పర్మిట్స్ అనేది 95% మోసాలు. స్టూడెంట్ గా వెళ్ళి ఓపిక ఉంది ఫాస్ట్ గా డబ్బులు సంపాదించుకుంటా అంటే అబ్రాడ్ లో జరగదు. సో మీరే డెసిషన్ తీసుకొని ఏది కరెక్టో మీరు బేస్ చేసుకొని దాన్ని బట్టి ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.